వచ్చాడండి ఆయన. మరి బైబిల్లో రాజు అంటున్నాడు, నేను తల్లి గర్భములో నుంచి పాపములో జన్మించి తిని. అవునండి, ప్రతి మనుషుడు కూడా జన్మించిన రోజు పాపముతోనే జన్మిస్తాడు. ఈ పాపానికి కులం కానీ మతం కానీ భేదం కానీ ఏముండదని, ఏ మనుషుడికైనా కూడా భూమి మీద జన్మించడం పాపం. అది ఒక మనుషుడి ద్వారా వచ్చింది. ఆ పాపము కనుక్కోవాలనుకుంటే కనుక యేసుప్రభువు నంగించాడు. మన చేతుల్లో చిన్న చిన్న పనులు చేస్తుంటాం. ఆ మురికి పోవాలనుకుంటే కనుక సబ్బుతో కనుక్కుంటాం. ఆ సబ్బు ఏ సబ్బు అయినా పర్వాలేదండి, అది 1,00,000 అయినా ఉండేది, ఏదైనప్పుడు కూడా అనేకమైన సబ్బులు ఉంటాయి. ఆ సబ్బుల ద్వారా మురుకును కలుపుకోవచ్చండి. ఇక్కడ పాపం పోవాలంటే నువ్వెంత ధనవంతులైనప్పుడు కూడా ఒక దినం చనిపోవలసిందే. నువ్వైనా మీరైనా నేనైనా ఎవరైనా చనిపోవలసిందే. ఒక కోటీశ్వరుడు అనుకుంటున్నాడు, నాకు ఎన్నో కోట్లు ఉన్నాయి కదా, నాకు ఎవరు అవసరం లేదనుకుంటున్నాడు. మన కోటీశ్వరుడికి ఒక భార్య ఉంది. ఆ భార్యకి ఒక దినాన్న వ్యాధి వచ్చిందండి. సరే, నా దగ్గర డబ్బు ఉంది కదా, ఈ కోట్లు తీసుకుని కారులో తీసుకెళ్లిపోయి హాస్పిటల్ తీసుకెళ్లి వైద్యం చేయించలే అనుకున్నాడు. అయితే డబ్బు తీసుకెళ్లాడు. మరి డబ్బుతో సహా భార్యను తీసుకెళ్లాడు. కొంత కారు, ఆ కారు కలిసి 2 కోట్లు ఉంటది. మరి అన్ని కోట్లు అయినప్పుడు కూడా మరి ఆ కారు తీసుకెళ్ళింది, హాస్పిటల్కి వెళ్ళారు. కొంత హాస్పిటల్ అది, నీకు కోట్లు ఉన్నాయి. అయితే హాస్పిటల్ చేర్చగానే ఉన్న బంగారం అంతా తీసేశారండి. మరి హాస్పిటల్ మరి స్కానింగ్ అది చేసినప్పుడు మరి ఒంటి మీద ఏమి ఉండనివ్వరు, నీకు ఎన్ని కోట్లు ఉంటే ఉండనివ్వండి కానీ. అయితే టెస్టులు చేశారండి. 1 టెస్ట్ చేశారు, 2 టెస్టులు చేశారు, 3 టెస్టులు చేశారు. టెస్టులో ఒక్కొక్క వ్యాధి బయటపడుతుంది. ఆఖరిన 3 టెస్టులో ఇది క్యాన్సర్ అన్నారు. క్యాన్సర్ అయితే డాక్టర్లు అందరూ కూడా చేతులు ఎత్తేస్తారు. నీకెన్ని కోట్లు ఉంటాయండి, ఎన్ని కార్లు ఉంటాయండి, ఒక తినన్నా నీకు ఎన్ని కోట్లు ఉన్నప్పుడు కూడా మరణించవలసిందే. మరణించిన తర్వాత నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావా, పాతాళానికి వెళ్తావా? ఇక్కడ 2 దారులు ఉన్నాయండి, ఒకటి పరలోకం, ఒకటి పాతాళం. ఈ పాతాళం నుంచి మనం తప్పించుకోవాలనుకుంటే కనుక ఎవరైనా కానండి, ఇది కులానికో మతానికో సంబంధించింది కాదండి. నేను అనుకునేవాడిని, నేను కాపులో పుట్టాను కదా, మనకేముండలే, ఇది మన దేవుడు కాదులే అనుకునేవాడిని. మా నాన్నగారు అయితే డైలీ కూడా విగ్రహారాధన చేసేవాడు. మా అమ్మ అయితే యేసుప్రభువుని అంగీకరించింది. ఇద్దరికి కూడా మన ఇంట్లో డైలీ గొడవలు అవుతాయి. మరి మా అమ్మగారిని బట్టి కూడా మేము కూడా రక్షింపబడ్డాం. ఇది మా మతం కాదులే, ఇది మా కులం కాదులే అనుకున్నాను. అయితే యేసుప్రభువు నన్ను ఆకర్షించుకున్నాడు. నువ్వు నా బిడ్డవు, నువ్వు నా దగ్గరికి రావాల్సిందే, నువ్వు పరలోక రాజ్యం చేరాలంటే నువ్వు నన్ను అంగీకరించవలసిందే అన్నాడు. అవును, అప్పుడు ఒప్పుకున్నాను. యేసుప్రభువు అంటున్నాడు, నీ నిమిత్తమే బిడ్డ, నువ్వు చేతులతో చేసిన నిమిత్తమే నా చేతులకి గాయములు, నా చేతులు చూడు, నా కాళ్ళు చూడు. నువ్వు తప్పుడు త్రోవలు తిరిగే కదరా, మరి నువ్వు తప్పుడు త్రోవలు తిరిగిన దాన్ని బట్టే నా కాళ్ళకు శీలలు, నీ తప్పుడు